రామ వస్తుందా? ఎడ్జిలో ఉన్నావా? బ్యాక్ వచ్చి సెంటర్ చేయాలి మరి షాడో పడుతుంది చూడు ఇంకా వెనక్కరా రెడీ సార్ నేను చెప్తాను Action. Ashwardhan Production House, Production number 1. Welcome, all the best. Action. Cheppu. Okay, sir. Hill betala. Okay. देंगे सर यार సో ఈరోజు ఓపెనింగ్ రోజు వచ్చినటువంటి మీడియా వారికి అలాగే మా యొక్క మిత్రులకు పెద్దలందరికీ నాకు నమస్కారాలు. ఈ యొక్క సమయంలో మణి గారు నాకు మంచి ఫ్రెండ్, సో మంచి అవకాశం ఇచ్చి ఇక అమ్మాయి ప్రేమలో పడితే అని చెప్పి సినిమా చేస్తున్నామండి. మనము మంచి మ్యూజిక్ ఇవ్వాలని చెప్పారు. సో దానికి నేను ఆయనకి కృతజ్ఞత నేను చెల్లిస్తున్నాను. ఎందుకంటే పిలిచి నన్ను అవకాశం ఇచ్చారు, దానికి నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను ఆయనకి. ఈ చిత్రంలో 5 పాటలు ఉన్నాయి. సో మంచి లవ్ స్టోరీ అండి. సో 5 పాటలను కూడా చాలా చక్కగా మేము చేస్తున్నాము. సో ఈ త్వరలో కూడా ఈ సినిమా మనకి మంచి ఆడియో అలాగే మంచి సినిమా కూడా మనకు ముందుకు వస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చిన మీడియా వారికి
ప్రింట్ మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు. ఇందాక వీరశంకర్ గారు, దాము గారు అందరూ వచ్చి బ్లెస్ చేశారు నన్ను. ఈ సినిమాకి నేను డైరెక్షన్ అండ్ హీరోగా చేస్తున్నాను. అది నా సెకండ్ మూవీ అండి. ప్యూర్ లవ్ స్టోరీ అండి. ప్రజెంట్ ఇప్పుడున్న లవర్స్ లవ్లో ఉంటే ఎట్లా ఉంటారు, క్రాష్ వస్తే ఎట్లా ఉంటారు, విడిపోతే ఎట్లా ఉంటారు అనే కాన్సెప్ట్ మీద చేయడం జరుగుతుంది సబ్జెక్టు. 2 months వర్కౌట్ చేసామండి. ఇది వెళ్ళి రమేష్ ప్రొడ్యూసర్ గారికి చెప్పడం జరిగింది. ఆయన ఇంట్రెస్ట్ చూపించి చేస్తామని చెప్పి అన్నారు. భాను గారు మంచి ట్యూన్స్ ఇచ్చారు. ఒక మ్యాక్స్ అయిపోయిన ట్యూన్స్. కెమెరామెన్ ఫనీ గారు, హీరోయిన్ షాను అందరి సపోర్ట్ వల్ల చేస్తున్నా ఈ సినిమా. మంచి సబ్జెక్ట్తో చేస్తున్నాను. నెక్స్ట్ మంత్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. గోవా సినిమా చేయడానికి ప్లాన్ చేశాను. మంచి అవుట్పుట్ తెచ్చి మంచి లవ్ స్టోరీ చేద్దామని ప్లాన్లో ఉన్నానండి. మంచి మీ బ్లెస్సింగ్స్ అందరు కావాలి. మంచి అవుట్పుట్ చేసి సినిమా దగ్గరలోనే ఒక మంచి ఆడియో ఫంక్షన్ చేద్దామని ప్లాన్ చేశాను. ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ అండి. హాయ్ ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చిన పెద్దలకి, మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్. అండ్ కో యాక్టర్ మణి గారికి ఈ ఛాన్స్ ఇచ్చినందుకు వెరీ థ్యాంక్స్ అండి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ విజయ్, ఈ ఛాన్స్ నాకు ఇప్పించినందుకు, సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ డిఓపి ఫనీ గారికి కూడా చాలా థ్యాంక్స్. ఇక్కడ మీడియా వాళ్ళకి, సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ వెరీ థ్యాంక్స్ అండి. ది మూవీ ప్రొడ్యూసర్స్ హర్షవర్ధన్ గారు, రమేష్ గారికి వెరీ థ్యాంక్స్. మనందరికీ చాలా హ్యాపీగా ఉంది. ఆయన ఇలాగే ఇంకెన్నో మంచి సినిమాలు తీయాలి, ఎన్నో హిట్లు కొట్టాలి, ఇంకా చాలా మందిని ఇండస్ట్రీకి పరిచయం చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిర్మాత